న్యాయం సమానత్వం కోసం రాహుల్ వైట్ టీషర్ట్ ఉద్యమం. ఈ టీషర్ట్ల పిచ్చేందో అర్థం కాదు. రాజకీయ నాయకులు టీషర్ట్లు వేసుకొని ఇట్లాంటి అధికారిక కార్యక్రమాలకు రావడమే ఎబ్బెట్టుగా కనబడుతుంది. రాహుల్ గాంధీ గారు టీషర్ట్ వేసుకొని రావడం వల్ల తనేదో యువకుడిగా కనబడతానని, యువతకు తాను ప్రాతినిధ్యం వహిస్తానని అనుకుంటే మాత్రం అది పిచ్చి పనే. అందుకనే రాహుల్ గాంధీ గారు భారతదేశాన్ని అర్థం చేసుకోలేదు, సంస్కృతి సాంప్రదాయాలు అర్థం చేసుకోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా టీషర్ట్లు వేసుకొని అదేదో గొప్పగా నేను కనబడుతున్నా అనుకోవడం అనేటువంటిది చాలా ఎబ్బెట్టుగా కనబడుతుంది. కాంగ్రెస్ అంటే ఎంత మంచిగా ఏది చేనేతలు నేసినటువంటి ఖద్దరు బట్టలు వేసుకొని, ఖద్దరు లుంగిలో, పంచెలో, దోతిలో కట్టుకొని అద్భుతంగా ఇవాళ మల్లికార్జున ఖర్గే ఎంత బాగుంటారు. ఆయన కాంగ్రెస్లో ఆయన సిద్ధాంతము, ఆయన మాట, ఆయన ఏం విమర్శ చేస్తుండో, ఆయన ఏం మాట్లాడుతుండో పక్కన పెడితే ఆయన ఆహార్యం ఎంత బాగుంటుంది. చూడగానే గౌరవించాలని పెట్టేటువంటి పరిస్థితి. మాటలతో మనకు సంబంధం లేదు, కానీ ఆయన చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది. మల్లికార్జున ఖర్గే గారి ఆహార్యం, ఆయన వేసుకునేటువంటి బట్టలు చూస్తే కన్నడ ఎంత గొప్ప కట్టుబాట్లను ఆయన పాటిస్తున్నట్టుగా కనబడుతుంది. కానీ రాహుల్ గాంధీ గారిని చూస్తే ఏం కనబడుతుంది? సినిమాలలో వేసుకునేటువంటి వాళ్ళు పోరంబోకులు వేసుకునేటువంటి టీషర్ట్లు వేసుకున్నట్టు కనబడుతుంది, అంతే తప్ప గొప్పగా ఘనంగా కనబడదు. మళ్ళీ అట్లాంటిది వైట్ టీషర్ట్ ఉద్యమం అన్నమాట. అందుకనే ఈ దేశం యొక్క సంస్కృతిని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఏదో బీజేపీ వాళ్ళు ఏదో ఉద్యమం చేసిరని వాళ్ళు ఏదో పేర్లు పెట్టుకున్నారు అంటే అట్లాంటి ఉద్యమం చేయాలనుకోవడం అనేటువంటిది పొరపాటు. వైట్ టీషర్ట్ ఉద్యమము సామాన్యులకు హక్కుల సాధనే లక్ష్యంగా సామాజిక సమానత్వం కోసం పోరాడేవారు. వైట్ టీషర్ట్ బదులు వైట్ కుర్తా ఉద్యమం వేసుకోవచ్చు కదా. ఎందుకంటే గతంలో స్వదేశీ విధానము, స్వదేశీ వస్తువుల వాడకము, విదేశీ వస్తువుల ధ్వంసము, విదేశీ వస్తువులను కాల్చివేసి నిరసన వ్యక్తం చేసింది గతంలో. ఇవాళ వైట్ టీషర్ట్లు వేసుకొని ఎందుకు ఇవాళ స్వదేశీ వస్తువులను ఎందుకు ప్రోత్సహించలేదు? ఇవాళ దేశంలో ఇవాళ మీరు సమానత్వం కోసం అనుకుంటే ఇవాళ నలుగురు చేనేతలకు ఉపయోగపడేది కదా. చేనేతకు ఖాదీ, గాంధీ చరక మీకు చాలా ఆదర్శం కదా కాంగ్రెస్ పార్టీకి. మరి అట్లాంటి గాంధీ చెప్పినటువంటి చరక ద్వారా వచ్చినటువంటి చేనేత కార్మికులు చేసినటువంటి తెల్ల అంగి అని పెట్టండి, పోని తెల్ల కుర్తా, తెల్ల ధోతి, తెల్ల పంచ. మీరు భారతదేశ సంస్కృతి కాపాడినటువంటి వాళ్ళు అయ్యేటువంటి వాళ్ళు, అట్లనే ఇక్కడ చేనేతలు కూడా ప్రోత్సహించినటువంటి వాళ్ళు అయ్యేటువంటి వాళ్ళు. అదన్నీ పక్కన పెట్టేసి వైట్ టీషర్ట్ ఉద్యమం అన్నమాట. ఇగో ఇవన్నీ చూస్తే ఏమవుతుంది? ఏదో విదేశీ శక్తుల యొక్క లేకపోతే దేశ వ్యతిరేక శక్తుల యొక్క భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను వ్యతిరేకించేటువంటి విదేశీ భావజాల సిద్ధాంత వ్యక్తులు చెప్పేటువంటివే ఇక్కడ కనబడుతున్నాయా లేవా? అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దేశంలో శాంతి స్థిరతలను కోరుకునేటువంటి వాళ్ళు, సామాజిక సమానత్వం కోరుకునేటువంటి వాళ్ళు తెల్ల టీషర్ట్లను ధరించండి, ఉద్యమంలో పాల్గొనండి అని ఒక వీడియో షేర్ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం పేదలు ఉద్యోగులను పట్టించుకోవడం మానేసింది. ప్రభుత్వ దృష్టి అంతా కేవలం కొందరు పెట్టుబడి. నిన్ననే కొత్త పీఆర్సీ వేసిరు. వాళ్ళు ఆల్రెడీ కొత్త పీఆర్సీ వేస్తే బొచ్చడు డబ్బులు వస్తాయి వాళ్ళకి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ప్రభుత్వాలకు వాళ్ళ ఇష్టము. మోదీ ప్రభుత్వము పీఆర్సీ పెంచింది. కొందరు పెట్టుబడిదారులే. ప్రభుత్వం పేదలను పట్టించుకోవట్లేదు. కోట్ల మందికి ఇండ్లు కట్టించినామని నరేంద్ర మోడీ చెప్తున్నాడు. మళ్ళీ నరేంద్ర మోడీని వరుసగా 3 సార్లు గెలిపించిర్రు. ఏదో కొత్తదనం. మోడీకి వ్యతిరేకంగా మీ ప్రభుత్వం ఉద్యమం చేయడం ఒకటి అంశము, కానీ అదేవిధంగా దౌర్జన్యాలకు గురి కావాల్సి వస్తున్నటువంటి పరిస్థితుల్లో వారికి న్యాయం, హక్కులు దక్కేందుకు గట్టిగా నినదించాల్సినటువంటి బాధ్యత. వైట్ టీషర్ట్ వేసుకోవడం వల్ల పేద ప్రజలకు ఏ విధంగా లాభం జరుగుతుంది? విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి టీషర్ట్లో వాళ్ళకే డబ్బులు పోతాయి కదా. దేశీయ చేనేత ఆహార్యాన్నో వాటికి సంబంధించినటువంటి వస్త్రాలను వేసుకోమని చెప్తే మీ మీద గౌరవం ఇంకా పెరిగేది. అరే భారతదేశ ఆత్మను పట్టుకున్నాడు రాహుల్ గాంధీ అనేటువంటిది వచ్చేది. కానీ మళ్ళీ వైట్ టీషర్ట్ ఉద్యమము, వైట్ టీషర్ట్ ఎక్కడ భారతీయత కనబడతలేదు. అదే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సలహాదారులు ఆలోచన చేయాల్సినటువంటి అంశం. మోడీని ఢీకొట్టాలంటే, బీజేపీని ఢీకొట్టాలంటే, ఆర్ఎస్ఎస్ను ఢీకొట్టాలంటే వాళ్ళు ప్రజల్లోకి ఏ విధంగా చొచ్చుకుపోతున్నారో అదే స్థాయిలో ప్రజలు వాళ్ళకి ఎందుకు ఆకర్షితులవుతున్నారో ఆ స్థాయిలో వెళ్లకుండా విరుద్ధమైనటువంటి దశలో వెళ్ళడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? వాళ్ళు భారతీయత, భారతీయ ఆత్మ, భారత సంస్కృతి, స్వదేశీ ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలను పెట్టుకొని పోతుంటే మీరు విదేశీ భావజాలం ఉన్నటువంటి వాళ్ళని మీ పక్కన పెట్టుకుంటే వాళ్ళకి భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయాలు పక్కన పెట్టుకోకపోతే ఇగో జరిగేది ఇదే. మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. మీరు ఎన్ని ఉపయోగాలు చేసినా ఉపయోగం లేకుండా పోతుంది.